అది మీరు చెప్పండి, అది ప్రజల కోసమా నా కోసమా? ప్రజల కోసమే కదా. దాని తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ ఏం మాట్లాడినాను, ఇప్పపు సారా అని అన్నాను. ఇప్పపు సారా నేను కల్చర్ గురించి, హిస్టరీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడినాను. అది ఎవరి గురించి మాట్లాడినాను? మన ఆదివాసుల గురించి, మన ఎస్టీ సోదరుల గురించి మాట్లాడాను. నా కోసం అయితే కాదు, నేనైతే ఇప్పపు సారా అయితే చేయను కదా. అది ఎందుకు మాట్లాడినాను? వాళ్ళకి ఉపాధి కలగాలి, ఎక్స్పోర్ట్ చేయాలని. వేరే 5 స్టేట్స్ బీజేపీ రూల్డ్ 5 స్టేట్స్ అవి ఇప్పపు సారా చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గరనేమో వీళ్ళని చేయనిస్తలేమో. ఏమైనా ఉంటే కూడా గత గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ కేసులు పెట్టించి పీడీ యాక్ట్లు కూడా పెట్టినారు వాళ్ళపై. మాట్లాడదాం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా. అంటున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా అది మాట్లాడినా. మూడోది డ్రగ్స్ గురించి మాట్లాడినాను. జనరల్ గా ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు, లేకుంటే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివి జనంలోకి అసెంబ్లీలో తెస్తుంటారు. అవి కూడా మాట్లాడినాను కదా. అయితే మీరు ఎవరైనా తక్కువ మాట్లాడినని ఉదండపూర్ రిజర్వాయర్ గురించి ఒకవేళ దానికి R&R ప్యాకేజ్ పెరగకుంటే నేను నా పదవికే రిజైన్ చేస్తా అని పబ్లిక్ లో మాట్లాడినాను. పదవి వరకు మాట్లాడినాను, నా పదవి వద్దు నాకు, వాళ్ళకి కావాలని చెప్పినాను. సీఎం గారే స్టేజ్ మీద చెప్పినాడు, అనిరుద్ధ్ అడుగుతున్నాడు, నేను రేట్ పెంచుతానని చెప్పేసి R&R ప్యాకేజ్. బైపాస్ గురించి మాట్లాడినాను. నేను ఎమ్మెల్యే కాగానే 150 కోట్ల రూపాయలు దానికి R&B రోడ్స్ తీసుకొచ్చినాను. గత గవర్నమెంట్లో 10 ఏళ్లలో 120 కోట్లు తెచ్చింది. 10 ఏళ్లలో R&B రోడ్స్. నేను వచ్చిన ఒక్క సంవత్సరం లోపలనే 150 కోట్లు తీసుకొచ్చినాను. మళ్ళీ ఇప్పుడు హ్యామ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాను. ఆల్రెడీ 210 కోట్ల రూపాయల రోడ్లు తీసుకొచ్చినాను. నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ప్రజల గురించి ఆలోచిస్తూ జడ్చల డెవలప్మెంట్ గురించి, జడ్చలకి బైపాస్ రావాలని చెప్పేసి మా ఎంపీ బీజేపీ అయినా కానీ డీకే అరుణమ్మ ఆమె దగ్గరికి పోయి కూడా నేను రిక్వెస్ట్ చేసుకొని, అమ్మమ్మ ఇట్లా బైపాస్ తీసుకొస్తే జడ్చల డెవలప్ అవుతుంటే ఆమె కూడా నన్ను నితిన్ గడ్కరీ దగ్గర తీసుకెళ్ళింది. సో నేను అభివృద్ధి గురించి చేస్తున్నానా, లేకుంటే నేను నా పొలిటికల్ కోసం చేస్తున్నానా? మళ్ళీ బీజేపీ ఎంపీ దగ్గరికి ఎందుకు పోయినాను నేను? నాకు జడ్చల డెవలప్ కావాలి. నాకు అసలు అనిరుద్ధ్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎందుకు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ఐ థింక్ యు ఆర్ ఇంజనీర్. నేను నా స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చేసాను, ఫ్రమ్ PP1 till 10th. దాని తర్వాత నలంద జూనియర్ కాలేజ్ ఇంటర్ చేసాను వెంకటరావు నగర్లో, MPC. దాని తర్వాత ఇంజనీరింగ్ చేసాను, బీటెక్ కంప్యూటర్స్ నూర్ కాలేజ్ అని షాదా. ఇట్ వాస్ ఫస్ట్, మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఉండే. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎయిర్టెల్లో ఒక 6 months వర్క్ చేసాను, ఎయిర్టెల్ కంపెనీలో. దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా, ఒక అనలిస్ట్గా నేను ఆ కంపెనీలో ఒక 5 years వర్క్ చేసాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఇన్లాస్ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసాను 10 years. దాని తర్వాత మా ఊళ్ళో సమస్యల వల్ల కానీ, టెంపుల్ ల్యాండ్స్ ఇష్యూస్ వల్ల రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఆ రోజే టార్గెట్ పెట్టుకున్నాను 2012. అప్పటి నుంచి ఇంక ఎమ్మెల్యే కావాలి, దేవుని పొలాలని కాపాడాలని చెప్పేసి ఎమ్మెల్యే అయినను. ఆ దేవుని పొలాలన్నీ ప్రొహిబిటెడ్లో పెట్టించినాను. అన్ని దేవుని పేరు మీద కూడా ఆ బుక్స్ కూడా రాపించినాను. అట్లా రాజకీయాలకు వచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ? మొదటి నుంచి అంటే ఫస్ట్ జాయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్యలో అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీ అంటే నేను జాయిన్ కాలేదు, కానీ ఆయనకు సపోర్ట్గా తిరిగినాను. ఆయన బీజేపీలో ఉండగా అందరూ ఏమన్నా నువ్వు బీజేపీలో కూడా పోయినావు కదా అంటే, నేనేం సభ్యత్వం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నేను ఓన్లీ నాగం జనార్దన్ రెడ్డికి ఆ రోజు సపోర్ట్ చేసినాను. అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది ఎందుకు అడిగానంటే, మీరు డీకేఆర్తో అత్యంత సన్నిహితంగా ఉంటారంటారు. జిల్లాలో కూడా కాంగ్రెస్లో కొంచెం రెబల్గా కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. డీకే అన్న గారే కదా నన్ను కాంగ్రెస్ లో జాయిన్ చేయించింది. ఇప్పటికి ఉన్నాయా సాన్నిహిత్యం ఉందా? డీకే నేను మాకేం కొట్లాటలు నేను చెప్పు అంటే ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు మాకు పొలిటికల్ గా కొట్లాటలు ఉంటాయి. బీజేపీ పైన ఫైట్ మాకు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ ఉంటుంది, ఆ కొట్లాటలు ఉంటాయి. వ్యక్తిగతంగా మాకు ఎవరితో ఏం కొట్లాటలు ఉంటాయి, నాకు లక్ష్మాడితో కూడా కొట్లాటలు ఏం లేవు. ఇష్యూస్ పైన మేము కొట్లాడతాము, మాకు వర్క్ కావాలి, డెవలప్ కావాలి. సీఎం సొంత జిల్లాలో పార్లమెంటు స్థానం పోవడానికి, అక్కడ డీకేఆర్ను గెలవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణం. డీకేఆర్ నాకు చాలా సన్నిహితులు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాంటి వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల, లేకుంటే వాళ్ళు అనుకున్నంత చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలైందని ఒక చర్చ. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలకు లీడ్ వచ్చింది పార్లమెంట్ లో? కొడంగల్, షాద్నగర్, జడ్చర్ల. మా అనిరుద్ధ్ రెడ్డి చేసినట్టు ఎట్లయితుంది అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినట్ట? నేను ఎవరిని అంటలేను, నేను నా గురించి చెప్పుకుంటున్నాను. మీరు అది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అడగండి. నేను జడ్చర్లలో లీడ్ తెచ్చినానా లేదా? 5,000 లీడ్ వచ్చింది జడ్చర్ల. సరే, నాకు 15,000 లీడ్ వచ్చి 10,000 మైనస్ ఎందుకైనా దాని డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను బెల్ట్ షాప్స్ బంద్ చేయించినాను. బెల్ట్ షాప్స్ బంద్ చేయించేస్తే ఏమైంది, ఆ షాప్లో అందరూ వచ్చిన వాళ్ళ నా మీద నెగిటివ్ మాట్లాడుకుంటూ పోయినారు. బెల్ట్ షాప్ల మీద కూడా డిఫరెంట్ టాక్ ఉంది. మీరు బంద్ చేపిస్తా అన్నారు కానీ బంద్ చేయించినాను, కానీ దాంట్లో నేను పాస్ కాలేదు.
ఎందుకు పాస్ కాలేదు? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్గా పెడితే